శాతవాహనులు ఎవరి యొక్క సామంతులు? శాతవాహన వర్ ఫ్యూడేటరీస్ ఆఫ్ విచ్ డైనస్టీ? చాలామంది అంటారు మౌర్యులు అని. మరి అది నిజమా కాదా? మరి ఇక్ష్వాకులు ఎవరి యొక్క సామంతులు? శాతవాహనుల సామంతులు అంటారు. మరి ఇక్ష్వాకుల సామంతులు ఎవరు? విష్ణుకుండినుల, లేదా వాకాటకుల, లేదా పల్లవుల? ఇలా ఎన్నో ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ మన ఈ టాపిక్లో డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది విత్ ద మ్యాప్ పాయింట్తో సహా ఎక్స్ట్రాడినరీగా ఈ క్లాస్ అనేది చెప్పబోతున్నాను. పాసిబుల్ ఉంటే చివరి వరకు ఈ క్లాస్ అనేది వినండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఇస్ దత్తు మిత్రే. థ్యాంక్ యూ బడీస్. ఇప్పుడు వచ్చేసి మనం శాతవాహన కింగ్డమ్, శాతవాహనుల యొక్క రాజ్యం ఎలా ఆవిర్భవించింది, మరి అంతేకాకుండా శాతవాహన కింగ్డమ్ అయినటువంటిది ఎలా ఎక్స్పాన్షన్ అయింది, హౌ శాతవాహన కింగ్డమ్ ఎగ్జిస్టెడ్. యాక్చువల్లీ యూ ఆల్ నో దట్ శాతవాహన వర్ feudatories under the Mauryas. Even the great personality B.R. Ambedkar garu said Satavahanas were feudatories under the Mauryas. శాతవాహనులైనటువంటి వారు మౌర్యుల యొక్క సామంతులు అని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా మనకి ఆర్ఎస్ శర్మ అయినటువంటి వారు కూడా ఏమన్నారు, శాతవాహనులైనటువంటి వారు మౌర్యుల యొక్క గవర్నర్లుగా పనిచేశారు అన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఎలా ఆవిర్భవించారు అనేది మనకు పర్టికులర్గా అశోకుని యొక్క ఇన్స్క్రిప్షన్స్ అయినటువంటి తెలియజేస్తున్నాయి. అశోక ఇన్స్క్రిప్షన్స్ ఎక్స్ప్లెయిన్ దాట్ హౌ శాతవాహనాస్ ఆరిజినేటెడ్, వాళ్ళు ఎలా ఆవిర్భవించారు అన్నట్టు శాసనాలు కొన్ని చెప్తున్నాయి. అంతేకాకుండా మత్స్యపురాణం అయినటువంటిది కూడా వారి యొక్క ఆవిర్భావ వ్యవహారాలను గురించి తెలియజేస్తుంది. ఏది తెలియజేస్తుంది నాన్న? మత్స్య పురాణము. ఎస్, మత్స్య పురాణమైనటువంటిది ఆంధ్ర భృత్యులు అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగిందా లేదా? ఎస్, ఆంధ్ర భృత్యులు వర్డ్ క్యాన్ బి సీన్ ఇన్ ద మత్స్య పురాణం. ఇట్ డస్ మీన్స్ శాతవాహనులు ఆరిజినేటెడ్ ఇన్ ఆంధ్ర. శాతవాహనులైనటువంటి వారు ఇక్కడ శ్రీకాకుళం అనే ఒక ప్రాంతంలో ఆవిర్భవించారు. వారి యొక్క మొదటి రాజధాని శ్రీకాకుళం, రెండవ రాజధాని అయినటువంటిది అమరావతి. ఇక్కడ కనబడుతుంది చూడండి మ్యాప్ పాయింట్ అయినటువంటిది. ఓకేనా? శ్రీకాకుళం ఏ డిస్టిక్లో కనబడుతుంది రా నాన్న? కృష్ణా డిస్టిక్లో మనకి శ్రీకాకుళం అయినటువంటిది కనబడుతుంది. ఓకేనా? అట్లా కృష్ణా డిస్టిక్లో మనకు శ్రీకాకుళం కనబడుతుంది. అమరావతి అనేది గుంటూరు డిస్టిక్లో కనబడుతుంది. మరి మనకి బెర్నెట్ అయినటువంటి వాళ్ళ ప్రకారం ఫస్ట్ క్యాపిటల్ అయినటువంటిది ఏది? వాట్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ నాన్న? ఈజ్ ఫస్ట్ క్యాపిటల్ అయినటువంటిదేమో శ్రీకాకుళం, సెకండ్ క్యాపిటల్ అయినటువంటిదేమో అమరావతి, రెండవ రాజధాని అయినటువంటిది ఏంటిది? అమరావతి, మూడవ రాజధాని అయినటువంటిది, థర్డ్ క్యాపిటల్ అయినటువంటిది ప్రతిష్టానపురము. అవునా? అది ఒక తీరం మాత్రమే. దట్ వాజ్ ఏ ఫిలాసఫీ విచ్ వాజ్ ప్రొపండెడ్ బై ద బర్జెస్ అండ్ బెర్నెట్ అయినటువంటి వారి ప్రకారం. మరి అదలాగుంటే హిస్టోరియన్స్, మహారాష్ట్ర హిస్టోరియన్స్ అయినటువంటి వారు పిటి శ్రీనివాస్ అయ్యంగార్ అలాంటి వ్యక్తుల ప్రకారం వాట్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్? వారి యొక్క మొదటి రాజధాని అయినటువంటిది ప్రతిష్టానపురము. ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుందా? ప్రతిష్టాన. ఓకేనా? వాట్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ నాన్న? ఎస్, ద ప్రతిష్టాన. అలా ప్రతిష్టాన అయినటువంటిది వారి యొక్క రాజధానిగా మనకు కనబడుతుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటిది. మరి ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి ప్రతిష్టాన అయితే సెకండ్ క్యాపిటల్ అయినటువంటిది ఏంటి చెప్పండి గైస్? వాట్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్? ప్రతిష్టాన వచ్చేసి ఫస్ట్ క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి. ఇక్కడ అమరావతి అయినటువంటిది కనబడుతుంది. అంటే వీళ్ళు శాతవాహన అయినటువంటి వాళ్ళు మౌర్యులకి సామంతులు, అంతేకాకుండా సమకాలికులు. శాతవాహన వర్ కంటెంపరీస్ ఆఫ్ ది మౌర్యాస్ అండ్ దే వర్ ఫ్యూడేటరీస్. వాళ్ళు సమకాలికులు, సామంతులు అని కూడా అనడం జరుగుతుంది. అర్థమైందా? అలా వాళ్ళు ఎప్పుడు ఆవిర్భవించారు? అకార్డింగ్ టు మత్స్య పురాణం
శాతవాహన ఆరిజినేటెడ్ ఇన్ 223 BC టు ఓకేనా 223 BCలో వాళ్ళు ఎగ్జిస్ట్ అయినారు. 30 మెంబర్ రూలర్స్, 30 మంది రాజులైనటువంటి వారు, 456 ఇయర్స్, 456 సంవత్సరాల పాటు పరిపాలించారు. అబౌట్ 456 years the Satvahana rulers were ruled according to the Matsya Puranam. అకార్డింగ్ టు విచ్ పురాణము? మత్స్య పురాణం అయినటువంటిది. ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. మనకి మొదటి రాజు శ్రీముఖుడు, మూడవ రాజు అయినటువంటి వాడు ఫస్ట్ శాతకర్ణి. అవునా కాదా? థర్డ్ రూలర్ ఎవరు? ఫస్ట్ శాతకర్ణి అయినటువంటి వారు. మరి ఆ మొదటి శాతకర్ణి కాలంలో ఇక్కడ మనకి నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం ఉంది. ఓకేనా? నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం అయినటువంటిది ఇక్కడ ఉంది. దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకి పాటలిపుత్రం అయినటువంటిది కనబడుతుంది. చూడండి, ఏ పుత్రము? పాటలిపుత్రం. పాటలిపుత్రము ఇప్పుడు ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారు? పట్నాగా పిలుస్తున్నారా లేదా? నౌ వీఆర్ కాలింగ్ పాటలిపుత్రం యాజ్ అ పట్నా, పట్నాగా పిలవడం జరుగుతుంది. అవునా? ఆ పాటలిపుత్రాన్ని పరిపాలించేటువంటి వారు ఎవరన్నా? ఎస్ చెప్పండి. పాటలిపుత్రము విచ్ వాజ్ ఎస్పెషల్లీ రూల్డ్ బై శుంగా డైనస్టీ, శుంగా వంశమైనటువంటిది పరిపాలించేటువంటిది. అవునా? ఎస్. మరి ఎవరి టైం పీరియడ్ ఇది? ఫస్ట్ శాతకర్ణి టైం పీరియడ్. ఫస్ట్ శాతకర్ణి టైం పీరియడ్ ఇది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఈ టైం పీరియడ్ గురించి నేను ఇప్పుడు నా పాయింట్లో చెప్తా ఉన్నాను. ఓకేనా? మరి ఫస్ట్ శాతకర్ణి కాలంలో ఎవరు వచ్చారు? శుంగా డైనస్టీ రూలర్ పుష్యమిత్ర శుంగా అయినటువంటి వారు ఉంటారు. అవునా? పుష్యమిత్ర శుంగా అయినటువంటి వారు ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పుష్యమిత్ర శుంగా అయినటువంటి వారు ఉన్నారు కదా, ఈ పుష్యమిత్ర శుంగా ఈ మహామేఘవర్ణ డైనస్టీ, మహామేఘవర్ణము చేది అని పిలువబడేటువంటి ఒక డైనస్టీ ఉంటుంది. చేది అనే ఒక వంశం. ఆ చేది వంశానికి చెందినటువంటి రాజు కరవెలునుతో 3 సార్లు యుద్ధాలను చేశాడట. హౌ మెనీ టైమ్స్? ఎస్, ద పుష్యమిత్ర శుంగా ఫాట్ విత్ ద కరవెల ఫర్ 3 times. ఫాట్ విత్, డన్ ద వార్ ఆన్ కరవెల ఫర్ 3 times. దట్ వాజ్ మేజర్లీ నోన్ ఫ్రమ్. ఆ వ్యవహారాలైనటువంటివి దేని నుంచి తెలుసుకోవచ్చు గాయస్? దట్ ఇన్ఫర్మేషన్ మేజర్లీ నోన్ ఫ్రమ్ హాతీ గుంఫా ఇన్స్క్రిప్షన్, హాతీ గుంఫా శాసనము అయినటువంటిది. ఇతను కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడా లేదా? కరవెల రూల్డ్ ద రీజన్ ఆఫ్ కళింగ. కళింగ అంటే ఎక్కడ కనబడుతుంది? ఒరిస్సా ప్రాంతంలో, మనకి ఒడిషా ప్రాంతంలో కళింగ కనబడుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ పుష్యమిత్ర శుంగా అయినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ పుష్యమిత్ర శుంగా అయినటువంటి వారు నార్త్ ఇండియాని రూల్ చేస్తారు. అందులో వచ్చేసి పాటలిపుత్రాన్ని, ఆల్మోస్ట్ ఆల్ ద నార్త్ ఇండియా రూల్డ్ బై మగధ అంపైర్. మగధ అంపైర్ రూలర్ వాజ్ ద పుష్యమిత్ర శుంగా. అయితే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది జరుగుతున్నట్టు హాతీగుంఫా ఇన్స్క్రిప్షన్, హాతీగుంఫా శాసనం అనేది చెప్తుంది. మరి అదలాగుంటే ఇక్కడ చూడండి, మనకి పతాంజలి అని పిలువబడేటువంటి ఒక గ్రేట్ పోయెట్ పుష్యమిత్ర శుంగా దగ్గర ఉంటాడు. పతాంజలి వాజ్ ఏ గ్రేట్ పోయెట్ హూ వాజ్ ప్యాటర్నైజ్డ్ అండర్ ది పుష్యమిత్ర శుంగా. అవునా? ఎస్, హీ రిటర్న్. పతాంజలి అయినటువంటి వారు రాసినటువంటి బుక్ నేమ్ ఏంటి? పతాంజలి అయినటువంటి వారు, పతాంజలి అయినటువంటి వారు రాసినటువంటి బుక్ పేరేంటిది? ఎస్, యు ఆర్ రైట్ గాయస్. యా యు ఆర్ రైట్. పతాంజలి రాసినటువంటిది మహాభాష్యం. మహాభాష్యం ఇగో గుర్తుపెట్టుకోండి. మహావిభాష్యం అనే బుక్నేమో వసుమిత్ర రాశాడు. పతాంజలి అయినటువంటి వారు మహాభాష్యం అనే బుక్ రాశారు. ఇవి రెండిటికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? అందులో ఈ పతాంజలి మహాభాష్యం అనే బుక్లో పుష్యమిత్ర శుంగా ఈ నార్త్ వెస్ట్ రీజియన్ ఉంది కదా, ఇక్కడ మనకి
ఇండో గ్రీకు డైనస్టీ అనేటువంటిది కనబడుతుంది. ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ అక్సాన్ బ్యాక్ట్రియా రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఆ బ్యాక్ట్రియా రాజ్యాన్ని పరిపాలించేటువంటిది ఏది? ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ అక్సాన్. ఇగో ఇక్కడ చూడండి, బ్యాక్ట్రియా అని కనబడుతుందా? బ్యాక్ట్రియా అని కనబడుతుందా? ఆ బ్యాక్ట్రియా రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులు ఎవరు అనంటే ఇండో గ్రీకు రాజులు. ఆ ఇండో గ్రీక్ రాజు డెమిట్రియస్ పైన, ఇండో గ్రీక్ రాజు డెమిట్రియస్ పైన ఈ పుష్యమిత్ర శుంగ, ఇక్కడ పాటలిపుత్రానికి చెందినటువంటి రాజు పుష్యమిత్ర శుంగ, పుష్యమిత్ర శుంగ, ఇతను ఒక అశ్వమేధ యాగాన్ని చేస్తాడు. హి డన్ అశ్వమేధ యాగము ఆన్ ద డెమిట్రియస్ దట్ వాజ్ మేజర్లీ నోన్ ఫ్రమ్ పతాంజలి మహాభాష్యం. పతాంజలి రచించినటువంటిది ఓకేనా, పతాంజలి రచించినటువంటిది మహాభాష్యం. ఇది ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే ఇప్పుడు ఏం కాన్సెప్ట్ అర్థమవుతుందిగా మీకు. ఇది డెమిట్రియస్ అయినటువంటి వాడేమో పుష్యమిత్ర శుంగ సమకాలికుడు. Demetrius was contemporary of the Pushyamitra Shunga that was majorly known from the పతాంజలి మహాభాష్యం. అర్థమైపోయింది. మరి హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఇగో కళింగ ప్రాంతాన్ని ఇక్కడ చూడండి, కళింగ ప్రాంతం ఉందిగా, కళింగ చేది డైనస్టీ అని చెప్పాను. ఆ కళింగ రీజియన్ని రూల్ చేసేటువంటి వారెవరు? ఎస్, కరవేలుడు. ఆ కరవేలుడు అండ్ పుష్యమిత్ర శుంగ కంటెంపరీ అని హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ చెప్పింది. ఏ ఇన్స్క్రిప్షన్ చెప్పింది? హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ చెప్పింది. మరి అదలాగుంటే ఆ కరవేలుడైనటువంటి వారు మన గ్రేట్ రూలర్ ఎవరు? ఎస్, ఫస్ట్ శాతకర్ణితో యుద్ధాలను చేసినట్టు, ఫస్ట్ శాతకర్ణితో యుద్ధాలను చేసినట్టు హతిగుంఫా ఇన్స్క్రిప్షనే చెప్పింది. అంటే వీళ్ళు ఇక్కడ చూడండి, వీళ్ళు నలుగురు కంటెంపరీస్ అనొచ్చా లేదా? ఎస్, ఒకటో వారేమో పుష్యమిత్ర శుంగ అయినటువంటి వారేమో మనకి పుష్యమిత్ర శుంగ అయినటువంటి వారేమో పాటలిపుత్రంలో పరిపాలిస్తారు. ఇక్కడ మన కళింగ ప్రాంతంలోనేమో ఇన్ ద రీజియన్ ఆఫ్ కళింగ ద గ్రేట్ చేది రూలర్ కరవేల అయినటువంటి వారు రూల్ చేస్తారు, కరవేలుడు పరిపాలిస్తాడు. మరి సౌత్ ఇండియాలోనేమో మన ఆంధ్ర ప్రాంతమైనటువంటి దాన్ని ఇన్ ఆంధ్ర రీజియన్ అమరావతి అండ్ ద శ్రీకాకుళం ఈ ప్రాంతాలని పరిపాలించేటువంటి వారేమో ఫస్ట్ శాతకర్ణి, ప్రతిష్టానపురాన్ని కూడా అతనే పరిపాలిస్తాడు. నెక్స్ట్ నార్త్ వెస్ట్ రీజియన్, నార్త్ వెస్ట్ అంటే వాయువ్య భారతదేశంలో ఇక్కడ బ్యాక్ట్రియా అనే ప్రాంతం కనబడుతుంది కదా, ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ అక్సాన్ నదీ తీరంన హిందూకుష్ రేంజెస్ పక్కన మనకి ఇండో గ్రీక్ అనే ఒక వంశం కనబడుతుంది. ఆ వంశానికి చెందినటువంటి గ్రేట్ రూలర్ ఎవరంటే డెమిట్రియస్ అయినటువంటి వాడు రాజుగా ఉంటారు, అవునా. వీళ్ళందరూ సమకాలికులు. ఈ మ్యాప్ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. వీళ్ళందరూ కూడా శాతవాహన రాజులైనటువంటి వారు కళింగ వరకు రాజ్యాన్ని విస్తరించాడు అనొచ్చా లేదా? ఎస్, హీ ఎక్స్టెండెడ్ ద కింగ్డమ్ టోటల్లీ till the Kalinga region and simultaneously occupied these Pune region and Bandara region and the Ujjaini coins అయినటువంటి కూడా వేశాడు అని అంటే, ఉజ్జాయిని నాణ్యాలు వేశాడు అని అంటే ఉజ్జాయిని ఆక్రమించినట్ట లేదా? ఎస్, హీ ఆక్యుపైడ్ ఉజ్జాయిని ఆల్సో. ఇలా పూర్తి రాజ్యాన్ని ఆక్రమించిన ఒక గొప్ప యోధుడైనటువంటి వాడు ఫస్ట్ శాతకర్ణి. అతనికి దక్షిణ పథపతి అనే బిరుదు రావడం జరుగుతుంది. హీ గాట్ ద టైటిల్ యాజ్ దక్షిణ పథపతి. అతనికి దక్షిణ పథపతి అనే బిరుదు వచ్చింది. అర్థమైందా? అలా మొదటి శాతకర్ణి అయినటువంటి వారు కనబడతారు, అవునా. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక అతి ముఖ్యంగా కనబడేటువంటిది ఏంటి అని అంటే ఓన్లీ ద వన్ రూలర్, ఒకే ఒక్క రాజు అయినటువంటి వారు 15th రూలర్, 15వ రాజు అయినటువంటి వారు ఫస్ట్ పులోమావి, మొదటి పులోమావి అయినటువంటి వారు ఉన్నారు కదా. ఇతను వచ్చేసి శాతవాహన రాజ్యంని ఎక్కడి వరకు, ఇగో ఇక్కడ కనబడుతుందా పాటలిపుత్రం అనేది,
వాళ్ళు ఆక్యుపై చేసినట్టు క్లియర్గా కనబడుతుందా? చూడండి, పాటలిపుత్రాన్ని ఆక్యుపై చేసినట్టు క్లియర్గా కనబడుతుందా? ఎస్, అలా పాటలిపుత్రం వాజ్ ఆక్యుపైడ్ బై ద గ్రేట్ రూలర్ ద ఫస్ట్ పులోమావి అండ్ హీ రూల్డ్ ఫర్ ద 10 years. ఈయన కేవలం 10 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. కన్వా డైనెస్టీ అయినటువంటి దాన్ని అంతమొందించాడు. పుష్యమిత్ ఓకేనా. ఫస్ట్ పులోమావి డిస్ట్రాయిడ్ ద కన్వా డైనెస్టీ. సుశర్మ కన్వా అని పిలువబడేటువంటి రాజుని చంపేసి అక్కడ పాటలిపుత్రాన్ని ఆక్రమించి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తాడు. హీ రూల్డ్ ఓన్లీ ఫర్ ద 10 years అండ్ హీ కేమ్ బ్యాక్ అగైన్ టు ప్రతిష్టానపురం దక్షిణ భారతదేశానికి వచ్చేసాడు. ఎవరి వల్ల వచ్చేసాడంటే డ్యూ టు ద రైజ్ ఆఫ్ సకాస్, శకులైనటువంటి వారి వల్ల. ఓకేనా, డ్యూ టు ద రైజ్ ఆఫ్ షకాస్. ఇక్కడ మనకి ఉజ్జయిని ప్రాంతాన్ని షకోసే రూల్ చేస్తారు. అండ్ ఇక్కడ బరుకచ్చం అనే ప్రాంతాలని కూడా షకాస్ అయినటువంటి వాళ్ళు రూల్ చేయడం జరుగుతుంది. ఐల్ షో ద మ్యాప్, డోంట్ వరీ. ఇగో సకా డైనస్టీ ఈ ఉజ్జయిని ప్రాంతాన్ని వాళ్ళే చేస్తారు. అండ్ గిరినార్ అంటే దాన్ని గిరినగరము అన్న, గిర్నార్ అన్న, జూనాగఢ్ అన్న మనకు గుజరాత్లో కనబడేటువంటిది. ఆ ప్రాంతాన్ని షకాస్ అయినటువంటి వాళ్ళు పరిపాలిస్తారు కదా, వీళ్ళు రైజ్ అవుతారు. వాళ్ళు రైజ్ అవ్వడం వల్ల ఎవరు షకాస్ రైజ్ అవ్వడం వల్ల మనకి ఈ ఫస్ట్ పులోమావి అయినటువంటి వారు మళ్ళీ రిటర్న్ వచ్చేసేస్తాడు అని సోమదేవసూరి కథా సరిత్ సాగరం అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. కథా సరిత్ సాగరం అనే ఒక బుక్లో పేర్కొనడం జరుగుతుంది. సోమదేవసూరి కథా సరిత్ సాగరం సెడ్ దట్ ఫస్ట్ పులోమావి రూల్డ్ ఫర్ 10 years and controlled the Pataliputram, and due to the rise of Shakas he came back again to ప్రతిష్టానపురం. ఓకేనా అని మనకి సోమదేవసూరి కథాసరిత్ సాగరమైనటువంటిది చెబుతుంది. అర్థమైందా రాన్న? హ్యావ్ యూ ఆల్ గాట్ ఇట్? ఎస్, ద సోమదేవసూరి కథాసరిత్ సాగరం అనేది చెబుతుంది. ఓకేనా, మరి ఇది ఇట్లా ఉంటే చూడండి, అందరూ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 23rd రూలర్, 23వ రాజు. చూడండి, 13వ రూలర్, 13th రూలర్ కుత్తల శాతకర్ణి, 15th రూలర్ ఫస్ట్ పులోమావి, 17th రూలర్ హలా, 28th రూలర్ సుందర శాతకర్ణి. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చేవాళ్ళైతే ఇకపై వచ్చేవాడు చంపేవాడై ఉండాలి, కానీ చచ్చేవాడై ఉండకూడదని మరీ 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 వచ్చినటువంటి పేరే గౌతమీపుత్ర శాతకర్ణి. 23వ రాజు అయినటువంటి వాడు గౌతమీపుత్ర శాతకర్ణి అయినటువంటి వాడు. అవునా? మరి ఈ గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క రాజ్యమైనటువంటిది ఎలా ఎక్స్టెండ్ చేయబడింది అనేది ఇప్పుడు చూద్దాం. లెట్ us డిస్కస్ అబౌట్ ద గౌతమీపుత్ర శాతకర్ణిస్ కింగ్డమ్ ఎక్స్పాన్షన్. ఓకే, ఇక్కడ ఈయన కూడా శకారాజులతో యుద్ధాలను చేశాడు. అవునా? శకారాజులలో క్షహరాట వంశానికి చెందినటువంటి వారెవరు? నహపాణితో యుద్ధాలైనటువంటి చేశాడా లేదా? ఎస్, హీ డన్ ద వార్ విత్ ద నహపాణి. దట్స్ వై హీ గాట్ ద టైటిల్ యాజ్ ద క్షహరాట వంశ నిరవశేషాకార. అతనికి క్షహరాట వంశ నిరవశేషాకార అనే బిరుదు రావడం జరిగింది. అంతేకాకుండా ఆయన శకులైనటువంటి వారిని, ఓకేనా, ఆయన శకా డైనస్టీ అయినటువంటి దాన్ని అండ్ ఇండో గ్రీకు రాజ్యమైనటువంటి దాన్ని కూడా ఓడించాడు. అంతేకాకుండా యవనులు, అంటే ఇండో గ్రీకులనే యవనులు అని అంటారు, షకాస్ అయినటువంటి వాళ్ళని క్షితిలియన్లు అంటారు, కుషాన్లు అయినటువంటి వాళ్ళనేమో తొచారియన్లు అని అంటారు. అలా షకాస్ని, యవనాస్ని, పహలవాస్ని ఓడించి శకా, యవన, పహలవ నిరవశేషాకార అనే బిరుదుని గావించినటువంటి వాడు. అలా ఇక్కడ చూడండి, గౌతమీపుత్ర శాతకర్ణిస్ రీజియన్ అని కనబడుతుందా? ఇక్కడ చూడండి, గౌతమీపుత్రాస్ రీజియన్, గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క రాజ్యం ఇదంతా ఆయన మెయిన్ రాజ్యం అయితే, ఇగో ఇక్కడ మొత్తం ఇక్కడ కనబడుతుందా
మొత్తం ఇక్కడ అమరావతి ప్రాంతాన్ని ఆక్రమించేశాడు. ఓకేనా? ఎస్, ద బహుధాన్యపురం లేదా బహుధాన్యపురం, దాన్నే బోధన్ అనే ప్రాంతమైనటువంటిది ఉంది కదా. ఎస్, ద బోధన్ రీజియన్ వాజ్ ఆల్సో ఆక్యుపైడ్. ద బహుధాన్యపురము అనే ప్రాంతాన్ని ఆక్రమించేశాడు. వనవాసి అనే ప్రాంతం, కర్ణాటకలో మనకి వనవాసి అయినటువంటిది కనబడుతుంది. ఓకేనా? వనవాసి యొక్క క్యాపిటల్ అయినటువంటిది ఏది అని అంటే వైజయంతి. ఆ వైజయంతి ప్రాంతాన్ని కూడా ఆక్రమించేశాడు. ప్రతిష్టానపురాన్ని పరిపాలించాడు. ఉజ్జాయిని అనే ప్రాంతాలని పరిపాలించాడు. సాంచి అనే ప్రాంతాన్ని పరిపాలించేశాడు. గిరినార్ అనే ప్రాంతాన్ని ఆక్రమించేశాడు. అలా అన్ని ప్రాంతాలని ఆక్రమించినటువంటి ఒక గొప్ప యోధుడైనటువంటి వారెవరు? అన్ని ప్రాంతాలని ఆక్రమించినటువంటి ఒక గొప్ప యోధుడైనటువంటి వారెవరు? ఎస్, ద గ్రేట్ పర్సనాలిటీ గౌతమిపుత్ర శాతకర్ణి. గొప్ప పర్సనాలిటీ అయినటువంటి వారు గౌతమిపుత్ర శాతకర్ణి అయినటువంటి వారు. ఓకేనా? అలా గౌతమిపుత్ర శాతకర్ణిస్ గ్రేట్నెస్ మేజర్లీ నోన్ ఫ్రమ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ శాస్త్రం ఆధారంగా అతని యొక్క గొప్పదనాలైనటువంటి మనకు కనబడతాయి. అందులో శక, యవన, పహలవ, నిరవశేషాకార అనే బిరుదు కూడా రావడం జరిగింది. ఇలా ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఆక్రమించేసినటువంటి వాడు గౌతమీపుత్ర శాతకర్ణి. అవునా? ఫస్ట్ శాతకర్ణి ఎంత గొప్పవాడు, గౌతమిపుత్ర శాతకర్ణి ఎంత గొప్పవాడో ఫస్ట్ శాతకర్ణి కూడా అంతే గొప్పవాడు. ఓకేనా? In the first stage of the Satavahanas, the first Shatakarni was greatest among all 23 rulers. From the 23rd to 30th ruler, Gautamiputra Shatakarni was the greatest ruler. But among the all rulers of the Shatavahanas, Gautamiputra Shatakarni was greatest. Gautamiputra Shatakarni 30 రాజులలో అందరికన్నా గొప్పవాడైనటువంటి వాడు. అవునా? అలా మనకి శాతవాహన రాజ్యమైనటువంటిది కనబడుతుంది. మరి ఇక్కడ బాగా గమనించండి, శాతవాహన రాజ్యం అంతరిస్తున్న సమయంలో, ఓకేనా, శాతవాహనులైనటువంటి వాళ్ళు అంతరిస్తూ ఉంటారు. డ్యూరింగ్ ద డిక్లైన్ స్టేజ్ ఆఫ్ ది డ్యూరింగ్ ద డిక్లైన్ స్టేజ్ ఆఫ్ ది శాతవాహనాస్, శాతవాహనులు అంతరిస్తున్నటువంటి సమయంలో మనకి చిన్న చిన్న రాజ్యాలైనటువంటివి, స్మాల్ కింగ్డమ్స్, చిన్న చిన్న రాజ్యాలైనటువంటివి అక్కడ విస్తరించడం జరుగుతుంది. అవునా? స్మాల్ డైనస్టీస్ వర్ రైజ్డ్ అప్. చిన్న డైనస్టీస్ అయినటువంటి వస్తాయి. ఓకేనా? అందులో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న డైనస్టీస్లో శాతవాహన ఫ్యూడేటరీస్, ఇక్ష్వాకుస్ అంటే ఇక్ష్వాకులైనటువంటి వాళ్ళు యునైటెడ్ తెలంగాణ, అదే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని రూల్ చేశారు అన్నట్టా లేదా? ఎస్పెషల్గా వాళ్ళ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అంటాం. ఇక్ష్వాకుస్ వర్ బిలాంగ్స్ టు ఆంధ్ర గణికా క్లాన్. ఆంధ్రాస్ గణికా క్లాన్, ఆంధ్ర ప్రాంతంలో కనబడేటువంటి ఒక గణిక వృత్తికి చెందినటువంటి శాఖకి చెందినటువంటి వాళ్ళే ఇక్ష్వాకులు అని చెప్పేసి ద గ్రేట్ పర్సనాలిటీ బిఎస్ఎల్ హనుమంతరావు అయినటువంటి వారు పేర్కొనడం జరుగుతుంది. బిఎస్ఎల్ హనుమంతరావు గారు పేర్కొనడం జరుగుతుంది. ఏ వృత్తికి చెందిన వాళ్ళు నాన్న? గణికాకుపేషన్. గణికాకుపేషన్ అంటే ప్రాస్టిట్యూషన్, వ్యభిచార వృత్తికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి బిఎస్ఎల్ హనుమంతరావు గారు చెప్పారు. కానీ మనకి ఆర్జీ బండార్కర్ గారు ఏమంటారంటే, ఆర్జీ బండార్కర్ గారు ఏమంటారంటే ఇక్ష్వాకులైనటువంటి వారు రాముని వంశజులు. ఇక్ష్వాకవర్ బిలాంగ్స్ టు ద రామ క్లాన్ ఆర్ రామ డైనస్టీ. రామ వంశానికి చెందినటువంటి వారు, రఘురామ వంశమైనటువంటిది ఇక్ష్వాకుల వంశానికి చెందినటువంటి వాళ్ళు అంటాం. అందు గురించి మీరు ఈ మూవీ చూసారా? అదేది శ్రీరామదాసు సినిమాలో ఒక పాట కూడా ఉంటుంది, ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలకవే అని చెప్పేసి అక్కడ ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ రాముడు కూడా ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి వాళ్ళే అంటాం. అంటే ఇప్పుడు ఇక్ష్వాకులు మన ఆంధ్ర ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాలని పరిపాలించినటువంటి గొప్ప రాజవంశం ఇక్ష్వాక రాజవంశం. అది
ఇప్పుడు రాముని వంశానికి చెందినది అనొచ్చా లేదా? కెన్ వి సే దట్ ఇక్ష్వాకులు వర్ బిలాంగ్స్ టు ద రామా డైనస్టీ ఆర్ నాట్ నౌ? ఎస్, వి కెన్ సే దట్ దే ఆర్ బిలాంగ్స్ టు రామా డైనస్టీ. రామ వంశానికి చెందినటువంటి వారు, రఘురామ వంశానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి ఆర్జీ బండార్కర్ అయినటువంటి వారు అంటారు. మరి ఈ ఇక్ష్వాకులు మన ఆంధ్రాని పరిపాలిస్తూ ఉన్నారు కదా, ఇది ఆంధ్రానే కదా? ఇస్ ఇస్ ఆంధ్ర ఆర్ నాట్? ఎస్, ఇది వచ్చేసి ఆంధ్ర ప్రాంతం. వాళ్ళ యొక్క కంటెంపరీస్, ఫ్యూడేటరీస్, వాకాటకాస్, వాళ్ళ యొక్క సమకాలికులు మరియు ఇక్ష్వాకుల యొక్క సామంతులు వాకాటకులు. ఇక్కడ వాకాటక డైనస్టీ చూడండి, వాకాటక డైనస్టీ అనేటువంటిది ఉంది. ఆ వాకాటక డైనస్టీ ప్యూర్గా బ్రాహ్మిన్స్ అని చెప్పేసి కొంతమంది అంటారు, ఓకేనా? కానీ ఇక్ష్వాకులైనటువంటి వారు సూర్యవంశ క్షత్రియులు, సోలార్ డైనస్టీ క్షత్రియాస్ అని చెప్పేసి అంటారు, సూర్యవంశ క్షత్రియులు అంటారు. ఓకే, సూర్య డైనస్టీ సూర్యవంశ క్షత్రియులు అంటారు, అవునా? వీళ్ళేమో వాకాటకులేమో బ్రాహ్మిన్స్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళు ప్యూర్గా మహారాష్ట్రాన్ని రూల్ చేస్తారు. దే రూల్డ్ ప్యూర్లీ మహారాష్ట్ర, అవునా? చూడండి, శాతవాహనుల ఫ్యూడేటరీస్ ఇక్ష్వాకాస్, శాతవాహనుల యొక్క సామంతులు ఇక్ష్వాకులైనటువంటి వారు. ఇక్ష్వాకుల యొక్క సామంతులు వాకాటకులు, వాకాటకుల యొక్క సామంతులు విష్ణుకుండీనులు. వీళ్ళు ఇక్కడ ఇక్ష్వాకుస్, వాకాటకాస్ అండ్ విష్ణుకుండీనాస్ అంపైర్స్ అయిన రాజలాంఛనమైనటువంటిది సింహంగానే పరిగణించడం జరుగుతుంది, అవునా? ఇక్కడ మహారాష్ట్ర అయినటువంటిది, ఇక్కడ వాకాటకాస్ అయినటువంటి వారు రైజ్ అయినారు. ఇక్కడ ఆంధ్రాలోనేమో ఇక్ష్వాకులైనటువంటి వారు విజృంభిస్తారు. శాతవాహనులు డిక్లైన్ అయ్యే టైంలోనూ అనమాట, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ కర్ణాటక ప్రాంతంలోనేమో కాదంబులు అయినటువంటి వాళ్ళు, ఓకేనా? కాదంబాస్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు చూటు శాతకర్ణులుగా పిలువబడ్డారు. చూటు శాతకర్ణులు వీళ్ళని ఏమంటారు అని అంటే సక్సెసర్స్ ఆఫ్ శాతవాహనాస్ ఇన్ కర్ణాటక ప్రాంతంలో శాతవాహనుల యొక్క వారసులు ఎవరు అంటే చూటు శాతకర్ణులు అంటారు. వారసులు ఎవరు? చూటు శాతకర్ణులు అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఏ రీజియన్ని రూల్ చేశారా నాన్న? ఎస్, ద కాదంబా రీజియన్ని రూల్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా, కాదంబా అనే ప్రాంతం, దాని యొక్క క్యాపిటలే మనకి వైజయంతి. కాదంబుల యొక్క రాజధానిని వైజయంతి, బనవాసి వైజయంతి, కాదంబ రాజ్యము బనవాసి, ఓకేనా అన్న? ఒకటే, రైట్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, వాళ్ళ క్యాపిటల్ వైజయంతి అయినటువంటిది అక్కడ మనకి కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇక్ష్వాకుల అంటే ఇక్కడ ఏమనొచ్చు, శాతవాహనాస్ డిక్లైన్ అయ్యే టైంలో, అంతరిస్తున్న సమయంలో ఇక్ష్వాక రాజులు విజృంభించారు. ఇక్ష్వాక రాజులు రైజ్డ్ అప్. వాళ్ళ యొక్క ఫ్యూడేటరీస్ మన ఆంధ్ర ప్రాంతాన్ని, ఇక్కడ చూడండి, ప్యూర్ తమిళనాడుకి వెళ్ళిందా? పల్లవాస్ అయినటువంటి వాళ్ళు ప్యూర్ తమిళనాడుకి వెళ్ళారా? నో, తమిళనాడు అయినటువంటిది ఇక్కడ నుంచి కనబడుతుంది. చూడండి, తమిళనాడు అయినటువంటి దాన్ని చోళాస్ అండ్ పాండ్యాస్, ఓల్డర్ చోళాస్, ప్రాచీన చోళులు సంగమేజ్ ఉంది కదా, ఆ సంగమేజ్లో చోళాస్ పాండ్యాస్ రూల్ చేస్తూ ఉంటారు. కానీ పల్లవులు నిజానికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. ఆ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కాబట్టే వాళ్ళకి ఫస్ట్ శాంతమూల అయినటువంటి వారు కర్మరాజ్యాన్ని ఇచ్చారు. ఫస్ట్ శాంతమూల గివెన్ ద కర్మరాజ్యము టు ఓల్డర్ పల్లవాస్, ప్రాచీన పల్లవులు, ఓకేనా? ఆర్ ఎర్లీ పల్లవాస్, తొలి పల్లవులు, వాళ్ళకి కర్మరాజ్యాన్ని ఇచ్చాడు. ఆ కర్మరాజ్యం ఏంటిది? గుంటూరు ప్రాంతం. కర్మరాజ్యమైనటువంటిది ఏంటిది? గుంటూరు ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలిస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్ష్వాక ఫ్యూడేటరీస్ ఆర్ పల్లవాస్, ఇక్ష్వాక ఫ్యూడేటరీస్ ఆర్ వాకటకాస్, ఇక్ష్వాకుల యొక్క సామంతులు వాకాటకులు, ఇక్ష్వాకుల యొక్క సామంతులు పల్లవులు, అండ్ ఇక్ష్వాక ఫ్యూడేటరీస్ బృహత్పలాయనులు, ఇక్ష్వాక ఫ్యూడేటరీస్ శాలంకాయనులు, ఇక్ష్వాక ఫ్యూడేటరీస్ ఇక్ష్వాకుల యొక్క సామంతులు, ఇంకెవరు వస్తారు? బృహత్పలాయనులు, శాలంకాయనులు, పుగియా రాజ్యం అండ్ కోటరాజులు, వీళ్ళందరూ కూడా సామంత రాజులైనటువంటి వారే, ఓకేనా? అట్లా ఇక్ష్వాక రాజ్యమైనటువంటిది కనబడుతుంది. ఇక ఇక్ష్వాక రాజ్యంలో అందరికన్నా గొప్పవాడైనటువంటి వాడు వీరపురుష దత్తుడు. ఆ వీరపురుష దత్త గురించి
ఇక్ష్వాక రాజవంశం గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. ఓకేనా? ఐ షో ద మ్యాప్, డోంట్ వరీ. నేను మీకు మ్యాప్ అయినటువంటిది చూపిస్తాను. ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా నాన్న?